హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ మునక్కాయ రొయ్యలు. ఎలా చేయాలో చూసేద్దామా? ఒక అర కేజీ రొయ్యలను తీసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ 4 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ పింకిష్ కలర్లోకి వచ్చాక చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దానిలోనే ముక్కలుగా కోసుకున్న 2 మునక్కాయలను కూడా వేసుకొని, ఇంకా మీకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే 2 టమాటా ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వాలి. మూత తీసి మునక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గాయో లేదో చూసుకొని, ఇలా మగ్గాక మనం శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ కల్లుప్పును కూడా వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు రొయ్యల్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఒక్క 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, రొయ్యల్లో నుంచి వాటర్ ఎలా బయటకు వచ్చిందో. ఈ వాటర్ నేను అసలు యాడ్ చేయలేదు, మొత్తం రొయ్యల నుంచే వచ్చింది. నేను దీనిలో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఎందుకంటే ఈ వాటర్ త్వరగా ఎగిరిపోతుంది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటేనే కదా ఇది ఎగరటానికి టైం పడుతుంది. అండ్ దట్టు కారం, ఉప్పు అనేది ముక్కకి, రొయ్యలకి, మునక్కాయ ముక్కలకి రెండిటికి సమానంగా పడుతుంది. నేను కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ మంచిగా కలుపుకొని ఇంకొక 10 నుంచి 15 నిమిషాల పాటు సిమ్లో మాత్రమే నీరు ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా నీరు ఎగురుతూ ఉండగానే దానిలో 1/2 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా ఉండే మునక్కాయ రొయ్యల కాంబినేషన్ కర్రీ రెడీ అయిపోయింది.